అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈరోజు మనకి ఎదుర్కోడు ఉత్సవం స్వామివారికి ఎవరి సేవ జరుగుతుంది. ఉదయం అంతా కూడా ప్రతిష్టానార్చన కార్యక్రమం రాజశాలలో స్వామివారి సంబంధమైనటువంటి మూర్తి ఆరాధన, అదేవిధంగా మంగళారాధన, దాంతో పాటు త్రికుండంలో హోమ కార్యక్రమం ఇవన్నీ కూడా మొత్తం ప్రతిష్టానార్చన. ఆ ప్రతిష్టానార్చన కార్యక్రమంలో సాయంకాలం మనకు హరిహరణ ఇవన్నీ 5 గంటల నుంచి ప్రారంభమై 6 గంటల జీవితం తర్వాత స్వామివారి గరుడ వాహనం యొక్క ఆలయ నిధుల ప్రాంగణానికి వెళ్తారు. స్వామివారు అమ్మవారికి వెళ్ళిన తర్వాత అమ్మవారు స్వామివారు ఉండి నిశ్చయ హ్యాపీగా కళ్యాణం నిశ్చయ పద్మం ఉంటాయి. ఆ కార్యక్రమం చాలా అనుభవంగా జరుగుతుంది. అలాగే ఈ రోజున జరిగేటువంటి కళ్యాణోత్సవానికి ముందే రాత్రి హరివాసరానికి బాగా చాలా మంది భక్తులు వస్తున్నారు. కారణం ఏంటంటే ఈ రోజు రేపు కూడా మనకి శ్రమలు ఉండడం, రేపు ఆదివారం అని ఉండడం వల్ల చాలా మంది భక్తులు వస్తారు. ఈ రోజే మనకు భక్తులు దాటి భద్రాచలి నుంచే భక్తులు 4 గంటలకి ఏర్పాటు చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.